మానవ జీవన శైలిలో రోజు తీసుకునే ఆహారంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే గుండె నొప్పితో బాధపడే వ్యాధులను అధిగమించవచ్చని అదనపు డిప్యూటీ కమిషనర్ బసవరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ హృదయ సంబంధిత వ్యాధి నివారణ రోజును పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో కలిసి వినాయక్ నగర్లోని రుక్మిణి ఛాంబర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన 2K వ్యాకథన్ ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గుండె నొప్పి సమస్యలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయని, దీనికి కారణం వారి ఆహార అలవాట్లతో పాటు ధూమపానం చేయడమే కారణమని, వాటితో పాటు వ్యాయామం చేయకపోవడం ప్రధాన కారణమని ఆయన అన్నారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రి సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ తుమ్మల సదానందరెడ్డి మాట్లాడుతూ దేశ మార్గనిర్దేశకులైన నేటి యువత సైతం ఈ గుండె నొప్పి బాధలతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలు ఉన్నా రోజులో 1 గంట సమయం ప్రశాంత వాతావరణంలో వ్యాయామం చేస్తే గుండె నొప్పి సమస్యల నుండి దూరం కావచ్చని ఆయన సూచించారు. అంతేకాకుండా నేటి తరం యువత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్లే గుండె నొప్పి బారిన పడుతున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ సందీప్ రెడ్డి, రవికిరణ్, ఆసుపత్రి సిబ్బంది స్వామి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సదానంద్ రెడ్డి, నేను కార్డియాలజిస్ట్ నిజామాబాద్లో. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనము ఈ గ్యాదరింగ్ ఇక్కడ గ్యాదర్ అయినాము. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి గుండె జబ్బుల నివారణ గురించి అవగాహన కల్పించడం. గుండె జబ్బులు చాలా వరకు యంగ్ ఏజ్లో అందరూ గుండె జబ్బులతో హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, పక్షవాతాలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే కొలెస్ట్రాల్ ప్రధానంగా కారణం. దీన్ని నివారించడానికి అంటే గుండె జబ్బులు ఈ కొలెస్ట్రాల్ వీటిని కంట్రోల్ చేసుకుంటే, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే, మన షుగరు బీపీలను కంట్రోల్ చేసుకుంటే గుండె జబ్బులు చాలా వరకు 90% వరకు గుండె హార్ట్ అటాక్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో దీనికి ఈరోజు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ విషయం తెలియాలని, వాళ్ళ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.